హాయ్ అండి, అందరూ బాగున్నారా? హ్యాపీ భోగి అండి. మీకు మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ హ్యాపీ భోగి. రోజులాగే ఆయిల్తో ఇలా ఫస్ట్ మసాజ్ చేసాము. చూడండి ఎలా ఉందో సైలెంట్గా. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా ఏడ్చేసేది. ఆయిల్ పెట్టాక ఇలా సున్నిపిండి పెట్టాము. సున్నిపిండి పెట్టినంతసేపు బాగానే ఉంటుంది. వాటర్ పోసి సబ్బు పెట్టాకే ఏడుస్తుంది. తర్వాత వాటర్లో రేక్కాయలు పూలు వేసుకున్నాము. స్నానం అయితే చేపించేసాము. ఎంత ముద్దుగా చూస్తుంది చూడండి. సబ్బు పెట్టగానే ఏడ్చేస్తుంది. నేను యోగా ఛానల్ క్రియేట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి వీరాంశులు 5. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఇవ్వండి. చిట్టి తల్లి ఎలా ఏడుస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మనకు చేసినప్పుడు మనకు గుర్తుండదు కదా. స్నానం అయిపోయాక ఇలా రెడీ చేశాను. తర్వాత మేము ఫస్ట్ సకినాలు పోసి దాంట్లో నవధాన్యాలు వేస్తాము. ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను ఇలా ఫ్లవర్స్ తోటి. తర్వాత తాంబూలం, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్, ఆకు వక్క అవన్నీ పెట్టుకున్నాము. తర్వాత భోగిపళ్ళు పోయటానికి బియ్యము, నవధాన్యాలు, రేగ్గాయలు, కాయిన్స్ కూడా వేసుకున్నాము. అక్షింతలు కూడా కొన్ని కలిపాను, మీకు చూపించడానికి మళ్ళీ కొన్ని వేసాను. ఫ్లవర్స్ కూడా వేసుకున్నాము. నవధాన్యాలు వేస్తే మంచిది, ఎందుకంటే మనం చేసేదే దిష్టి పోవడానికి, అన్ని గ్రహబలం మంచిగా ఉండడానికి. కాబట్టి నవధాన్యాలు కూడా వేసుకున్నాము. కాయిన్స్ వేస్తున్నాం కదా, వేసేటప్పుడు దెబ్బ తగలకుండా చిన్నపిల్లలు కదా చూసి వేయాలి. అక్షంతలు వేసుకుని ఏమైనా కొన్ని చాక్లెట్స్ కూడా వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వీడియోలో కనిపించట్లేదు. తర్వాత నేను చెరుకు గడ్డలు కూడా వేసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి. అన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత హారతి ఇవ్వడానికి దీపాలు రెడీ చేసుకున్న, పూలు ముత్తైదులు వచ్చినప్పుడు పెడతాం కదా, అందుకే గంధం కుంకుమ కూడా రెడీ చేసేసుకున్నాను. దీంట్లో అదే లడ్డు, ఒకటి స్వీట్ ఉండాలని లడ్డు పెట్టాను. తర్వాత అరటిపండు పెట్టి పువ్వు, భోగిపళ్ళు ఇస్తున్నాం కదా, అందుకే భోగిపళ్ళు వేసాను దాంట్లో ఎక్స్ట్రాగా. ఇలా డెకరేట్ చేసుకున్నాను. బాగుందా డెకరేషన్ లేదా అది కూడా కామెంట్ చేయండి. కింద టైల్స్ చూసారా ఇలా ఉన్నాయి, అందుకని ఏ ముగ్గు వేసినా కనిపించట్లేదని నార్మల్గానే ఇలా వేసాను ముగ్గు. హ్యాపీ భోగి అండి. మళ్ళీసారి ఇలా గొబ్బెమ్మని పెట్టేసి కొన్ని రేకాయలు పూలు పెట్టేశాను. ఇవన్నీ చేసుకున్నాక ఇంకా టైం ఉండింది కదా, మేము సాయంత్రం పోసామన్నమాట భోగి పండ్లు. అప్పటి వరకు నేను అప్పుడే రెడీ చేయటం ఎందుకు అనేసి ఇలా పెడితే ఆడుకుంటుంది. మొత్తానికి 4 months వచ్చాయి. తను నోట్లో వేలు వేయటం నేర్చుకుంది. చూడండి, తను నన్ను డిస్టర్బ్ చేయకుండా తనే ఆడుకుంటుంది. నేను ఇవన్నీ పనులు చేసుకొని వచ్చేంతవరకు. సైడ్కి వాళ్ళ నాన్న కూడా పడుకున్నారు. ఇలా ఆడుకుంటూ పడుకుండిపోతుంది. నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి, నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుంది, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి. చిన్నపిల్లలు ఇలా ఆడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. పడుకుండిపోయింది. తర్వాత ఈవినింగ్ ఫస్ట్ టైం మేము ఏమనుకున్నామంటే అలాగే పడుకోబెట్టి పోయాలి అని అనుకున్నాము. కానీ పోయడానికి వచ్చారు కదా పెద్దవాళ్ళు, ఏం చెప్పారంటే అలా పడుకోబెట్టి పోయకూడదు, చోళ్ళల్లో వెళ్తాయి బియ్యము అనేసి. అంటే నేను అక్కడ కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే పోసారనమాట. ఏడుస్తుందేమో అనుకున్నాను,
కానీ అసలు ఏం వేయడం లేదు. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాం కదా, ఎలా వీడియో తీయాలి, లైటింగ్ అలా ఏం కొంచెం కుదరలేదు. కానీ ఫైనల్లీ ఇలా తీసాను. ఎలా పోపించుకుంటుందో చూడండి. తను పోసుకుంటుంది కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంకేమనుకున్నాను, ఫస్ట్ టైం కదా అలా పోయటం చూడటం, నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా కూర్చోబెడితే నాకు కూడా పోస్తారేమో అనుకున్నాను. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పోసారు. ఫస్ట్ ఏడుస్తుందేమో పడితే అని అనుకున్నాను, అందుకే చేయాలి అడ్డు పెట్టాను, దాని మీద పడతాను. కానీ ఏడలేదు, బాగానే ఉంది. బాబు కూడా చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు. నేను అడుగుతుంది అనమాట, నన్ను ఎన్నిసార్లు తిప్పుతారు, ఎన్నిసార్లు పోయాలి అనేసి. నాకు తెలీదు, అందుకే నేను అలా సైడ్ చూస్తే వేరే ఆంటీ చెప్పారు, దానికి 3 times పోయమన్నారు. 3 times తిప్పి పోసారు. అందరూ భోగి పళ్ళు పోసాక తను అలా ఆడుకుంటూ ఉండే, ఈలోపు నేను వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చాను. ఆ బాబు చూసారా, అందరూ పోసింది చూసి ఆ బాబు పోస్తున్నాడు. తర్వాత వచ్చిన పిల్లలు కూడా మేము పోస్తాము అంటే, పిల్లల్ని ఏడ్పించడం ఎందుకు, అలా పోయొచ్చో పోయకూడదో తెలియదు కానీ వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక పోయమన్నాం. వచ్చిన పిల్లలు కూడా పోసారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.